వాళ్ళను ఇబ్బంది పెడుతూ 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసినది. కంప్లైంట్ వస్తే మేము వెరిఫై చేసాము. ప్లాన్ చేసి ఈరోజు ప్లాన్ చేసి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత కంప్లైంట్ లోపలికి వెళ్ళి ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయనకు డబ్బులు ఇచ్చారు. 2 లక్షల డబ్బులు ఇవ్వగానే ఆయన తీసుకోవడం జరిగింది. తీసుకొని బయటకు వస్తుంటే మేము పట్టుకున్నాము. ఎందుకు తీసుకున్నాము డబ్బులు అని చెప్పేసి అంటే అతను ఏమి సమాధానం చెప్పలేదు. ఈ విధంగా పబ్లిక్ని ఇబ్బంది పెట్టుకుంటూ డబ్బులు తీసుకుంటున్న అవినీతి అధికారులు ఎవరున్నా కానీ వాళ్ళ గురించి మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. 1064 అనేది టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఎవరైనా కానీ ఆ 1064 నెంబర్కి కాంటాక్ట్ చేస్తే తెలంగాణ మొత్తంలో ఏ రేంజ్కి సంబంధించిందైనా కానీ వాళ్ళు కనెక్ట్ చేస్తారు. మేము డిఎస్పీతో మాట్లాడతాము. వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్, రవికుమార్ ఎందుకు డబ్బులు డిమాండ్ చేశాడు? అసలు ఈయన మోటివ్ ఏంటంటే ఏముంది సార్? ఒక ఫుడ్ కోర్టులో ఏదో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పేసి అతన్ని పిలిపించి సతాయిస్తున్నాడు. ఆయనతో పాటు ఆయన మాటలు ఏంటంటే నాకు కొన్ని డబ్బులను మీడియా వాళ్ళు కూడా అడుగుతున్నారు, మీడియా వాళ్ళు తెలియాలని మీడియాను అడ్డం పెట్టుకుని ఆయన డబ్బులు అడుగుతున్నారు అనేది మాకు తెలిసింది. అది దాని గురించి వెరిఫై చేస్తున్నాం. ఇంకా ఈ క్రమంలోనే ఏంటంటే ఇవాళ తీసుకురాగానే ఆయన డబ్బులు తీసుకోండి. అంటే నిజంగా అంటే చాలా మటుకు వేగ్ కంప్లైంట్స్ ఉన్నాయి కానీ స్పెసిఫిక్ కంప్లైంట్స్ లేకుండే అప్పటి కూడా చాలా కాలం నుండి కూడా మేము ఎంక్వైరీలో పెట్టాం. సార్, ఏ హోటల్ సార్? ఫుడ్ కోర్ట్ పేరు చెప్పారండి. కంప్లైంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది వెరిఫై చేయాలి. డీసీ ఒక్కరే ఉన్నారు, ఇంకోరు ఉన్నారు? డీసీ ఒక్కరే. ఎంత డిమాండ్ చేసింది? 5 లక్షలు డిమాండ్ చేశాడు. ఇవాళ ఆయన దగ్గర 5 లక్షలు వెళ్ళలేదు. 2 లక్షలు వస్తే తీసుకొచ్చి వెరిఫై చేసిన తర్వాత నేను వెరిఫై చేసినాక తెలుస్తుంది. మీడియా అని అంటున్నాడు ఆయన. ఫలానా పేరు అనేది చెప్పట్లేదు. ఆయన తీసుకొని వాళ్ళ డ్రైవర్కి ఇచ్చేదంటే ఆయన తీసుకొచ్చి వెహికల్ డ్రైవర్ కూడా ఆయన డ్రైవర్ కవర్లు ఉండదు. బయటకు వచ్చిన తర్వాత ఆయన చేతికి కవర్ ఇస్తే ఆయన తీసుకొచ్చి